మీరు ఎప్పుడైనా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో తెలిసిన్నవాడు తెలియనివాడు ఎవరైనా ఆరాధించేది ఎవరినంటే అమ్మవారిని ఆరాధిస్తారు తప్ప మిగిలిన రూపాలను ఆరాధించారు. ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి, పోలేరమ్మ, తలుపులమ్మ, బరిడమ్మ, నూకాలమ్మ. నూకాలమ్మ అంటే ఈ ఊళ్ళో నేను అన్నం తింటున్నానంటే ఆ తల్లి నాకు నూకలు పెట్టిన తల్లి ఏం చేస్తాడు, ఏడాదికి ఓసారి వెళ్ళి డప్పు వాయించి ఆవిడ దగ్గర వేపమండలు కట్టి పట్టుకెళ్ళి ఏదో ఆ వాడికి ఉన్నది నైవేద్యం పెట్టి వస్తాడు. అక్కడ ఏం పెద్ద వైదికమైనటువంటి ఆచారం ఉండాలని నియమం లేదు. కానీ అందరికీ అన్నం పెట్టిన తల్లి, ఊరికి అధిష్టాన దేవత నూకాలమ్మ, తలుపులమ్మ. తలుపులు వేసేసాను అనుకోండి, లోపల బయటికి వెళ్ళవు, బయటికి లోపలికి రావు. లోపలున్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి, బయట నుంచి యోగం కలగాలి, నాకు మనవడు కావాలి, నేను శుభవార్త వినాలి కదూ, ఆ శుభం నాకు మనవడు రావాలి లోపలికి. తలుపులు తీసుకుని తాత అంటూ వాడు పరిగెత్తుకు రావాలి, యోగం నాకు మనవడు పుట్టాడు అంటే అది ఇవ్వగలిగినది. తలుపులు తీసి మనవడినిచ్చింది తలుపులమ్మ.